పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజ్యసభకు వైఎస్ షర్మిల, ఏపీలో కాంగ్రెస్ నయా రాజకీయం. దక్షిణాదిపై రాహుల్ గాంధీ దృష్టి, పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ప్రయత్నం. కర్ణాటక కోటాలో పెద్దల సభకు షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి రాపట్టుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ ఏపీ కేంద్రంగా ఒక భారీ రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో పార్టీలో చేరిన సందర్భంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఆమెకి పెద్దల సభ స్థానాన్ని కేటాయించబోతున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల రాజకీయ సమీకరణాల్లో ఒక కొత్త సంచలనానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలు అధికార కూటమి వశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వైఎస్ షర్మిలను పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి దక్కే 3 రాజ్యసభ స్థానాల కోసం జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అక్కడ స్థానిక నాయకులైన బీకే హరిప్రసాద్, రాజీగౌడలతో పాటు ఢిల్లీకి చెందిన పార్టీ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనాథ్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే పరమావధిగా భావిస్తున్న అధిష్టానం షర్మిల వైపే మొగ్గు చూపినట్లు సంకేతాలు అందుతున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ అధికారికంగా ముగిసి నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఈ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలమైన పునాదులు ఏర్పరచుకుంది. తెలంగాణలో అధికారంలో కొనసాగుతుండటంతో పాటు కేరళలో అధికారాన్ని కైవసం చేసుకున్న నాటి నుంచి మరింత వేగంగా కార్యాచరణను అమలు చేస్తుంది. అటు తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా చేరడం, ఇటు కర్ణాటకలో డీఓ శివకుమార్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం దాదాపు ఖాయం కావడంతో కాంగ్రెస్ జోరు మీదుంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్పై పట్టు సాధించేందుకు రాహుల్ గాంధీ ఒక భారీ టాక్స్ రూపొందించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మించే బాధ్యతను వైఎస్ షర్మిలకు అప్పగిస్తూనే ఆమెకు వెన్నెదనగా నిలవాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాంగ్రెస్ నాయకత్వం ఆదేశించింది. కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సహకారంతో ఏపీలో ఒక కొత్త రాజకీయ కార్యాచరణను అమలు చేయాలని రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఇద్దరు కీలక నేతల మద్దతుతో ఏపీలో పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కంటే తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే గట్టిగా వినిపించాయి. పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత వైరాగ్యానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కొందరు నాయకుల్లో వ్యక్తమైంది. దానికి తోడు పార్టీ అంతర్గత విభేదాలు కూడా ఆమెకు సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఒక స్పష్టమైన హెచ్చరికతో కూడిన టాస్క్ విధించినట్లు సమాచారం. పార్టీలో అందరి నాయకులను విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని రాహుల్ గాంధీ ఆమెకు స్పష్టం చేశారు. కేవలం ఒకే నేతను లక్ష్యంగా చేసుకుండా ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేలా వ్యూహాలు ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమాయత్తమవుతున్నారు. ఇలాంటి రసవత్తర తరుణంలో వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఆమె రాజకీయ హుందాతనాన్ని పెంచడంతో పాటు ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని అధిష్టానం భావిస్తుంది. జాతీయ స్థాయిలో లభించే గుర్తింపుతో ఆమె ఏపీలో మరింత చురుగ్గా పర్యటించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల అధికార బలం, అక్కడ ముఖ్యమంత్రుల వ్యూహాత్మక మద్దతు తోడైతే ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడం ఖాయమన్న ధీమాతో ఢిల్లీ బద్దలున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకుపోయే ఈ వ్యూహాత్మక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయోనని తీవ్ర ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.